అమలు కాని హామీలు ఇచ్చి బూటకపు మేనిఫెస్టోతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఏఎంసీ చైర్మన్ బీఆర్ఎస్ నేత పాల సాయిరాం అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 3 జెండాల కింద పనిచేశాడు కాబట్టి ఏ జెండాకు అనుగుణంగా పనిచేయాలనో అర్థమైతలేదన్నారు. ప్రజాపాలన అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి కేసీఆర్ను తిట్టుడే ఒక ప్రధాన ఎజెండాగా చేసుకొని ఒక బూటకపు మేనిఫెస్టో అంటే చూడ్డానికి ఊరించి అలవి కానీ అమలు చేయలేనటువంటి హామీలు 6 గ్యారంటీలు 420 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రంగమని కాదు. ఇప్పుడు మనం జనరల్గా ఎందుకు చెప్తున్నామంటే బతుకమ్మ దసరాలు అనేటి ఈ తెలంగాణ సమాజానికి ఒక ఆత్మ. బతుకమ్మ పండుగ దసరా లేని ఈ తెలంగాణ సమాజాన్ని ఊహించుకోలేము. ఇట్లాంటి బతుకమ్మను కూడా కేసీఆర్ ఉన్నప్పుడు తీరొక్క పూల బతుకమ్మ ఉండే, అది ఇప్పుడు కాస్త సమస్యల బతుకమ్మగా ఈ తెలంగాణ సమాజం ఈ తెలంగాణ జీవన చిత్రం ఇట్లా మారిపోయింది. మీరు ఒక రంగమని తీసుకోండి. ఇప్పుడు ఎంతసేపు అసలు పరిపాలన అంటే ప్రజల్లోంచి ప్రజల గుండె లోతుల్లోంచి ప్రజల ఆకాంక్షల నుంచి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ ఏర్పడితే దాని పరిపాలన అడ్మినిస్ట్రేషన్ వేరే ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు కూడా చాలా సందర్భాలుగా ఆయన బడి ఒక నేర్చుకుండు, కాలేజీ ఒకడ చదివిండు, నౌకరు ఒకడ వేస్తుండు. అసలు సమస్య అదే. ఆయన బడి ఆలోచనల వైపు అన్నా కాలేజీ ఆలోచనల వైపు అన్నా లేకుంటే ఇప్పుడు నౌకరు చేస్తున్న కాడ ఉండాలన్నా ఆయనకు అర్థమైతలేదు. అదే కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం విషయంలో మా బడి కాలేజీ మా నౌకరీ మా లక్ష్యం మా ధ్యేయం అన్నీ కూడా తెలంగాణ అయి ఒకటే గులాబీ జెండాలో నడిచింది. ఇంకొక విషయం కూడా పాటల 3 రంగుల జెండా పెట్టి అంటారు కానీ 3 వేరువేరు జెండాలు పెట్టి రాజ్యం చేస్తున్న విషయం కూడా మరి ప్రజలు గమనించాలి. అటు ఆయన టీడీపీ వైపు ఉన్నాడు, బీజేపీకి ఉన్నాడు, కాంగ్రెస్. ఆయన 3 రంగుల జెండాలు కాదు 3 వేరువేరు జెండాలు పెట్టి రాజ్యం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క రంగం చూద్దాం. మనిషి పుట్టి నుంచి చచ్చిపోయేటప్పుడు శిశువు పుడితే మాతా శిశు మరణాల విషయంలో మీ ప్రభుత్వం ఏం సాధించింది? హాస్పిటళ్ళు ఆరోగ్యం అధ్వానంగా అయిపోయి అసలు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచికలలో చూడరు. గతంలో మాతా శిశు మరణాల రేటు విషయంలో కావచ్చు, సహజ ప్రసవాల విషయంలో తెలంగాణ రాష్ట్రం మొన్నెట్లుండే గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎట్లయింది? మళ్ళీ సిజేరియన్లు పెరిగిపోయినాయి. ప్రభుత్వ దవాఖానా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఇక పోతే ఈ తెలంగాణ సమాజానికి ఆత్మైనటువంటి రైతు విషయంలో రైతు గోస చూస్తే ఇక అసలు రాస్తే రామాయణం వింటే భారతం కాదు, అంతకు మించి యూరియా గోస విషయంలో మీరు చూసిరు. నాకు తెలిసి ఈ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం చేసినటువంటి ఆ ఎమర్జెన్సీ పార్టునే ఒక స్ఫూర్తిగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తుంటారన్న విషయాన్ని మరి ప్రజలు తెలంగాణ సమాజం తెలంగాణ మేధావులు కూడా గమనించాలి.